హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈ రోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. దీనికి కావాల్సినవి ఏంటంటే చాలా ఈజీగా 2 గంటల ముందే నానబెట్టుకోవచ్చు. కావాల్సినవి ఏంటంటే వాటితో పాటు వంకాయలు. సో ఈ రెసిపీ సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయ కర్రీ అన్నమాట. ముందుగా మనం పచ్చిశనగపప్పుని కడాయిలో ఆయిల్ నానబెట్టుకున్న తర్వాత దానిలో మనం ఇప్పుడు కడాయిలో జీలకర్ర, వెల్లుల్లి, తాలింపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత వేగిన తర్వాత వంకాయలు కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఉల్లిపాయలు అలాగే వాటితో పాటు వంకాయలు ఒకేసారి వేసేయాలి. ఒకేసారి అలాగే వాటితో పాటు నానబెట్టుకుని ఉంచుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసేసి మొత్తం కలిపి కలుపుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పేస్ట్ వేసుకుంటే చేదు చేస్తుంది వెజిటబుల్ కర్రీ అని చెప్పి చాలా కొద్దిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత సేపు కలిపి బాగా మగ్గనివ్వండి. ఇవి లైట్గా మగ్గుతున్న తర్వాత 70% మగ్గిన తర్వాత దీనికి సరిపడా పసుపు యాడ్ చేసుకొని పసుపు వేసుకోండి. వేసుకొని కొద్దిగా అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసి ఉంచేసి బాగా మగ్గనివ్వండి. వంకాయలన్నీ దీనిలో మనం కారం బాగా మగ్గిన తర్వాత దీనిలో మీరు స్పైసీ ఇక్కడ నేను గుంటూరు కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గుంటూరు మిర్చి కారం వాడుతున్నానండి. ఘాటి కొద్దిగా వేసుకున్నా కూడా గుంటూరు మిర్చి కారం యాడ్ చేసుకుని కారం వేసేసుకుని పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచుకోండి. కారం పచ్చివాసన ఆ తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసేంత కూడా వాటర్ యాడ్ చేసేసుకోండి. ఈ ముక్కలు ములిగేంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. వెజిటబుల్ కర్రీస్ లో కొంచెం బాగా దగ్గరగా వేసుకోవాలి. పులుసుగా బాగుంటుంది అన్నమాట. గ్రేవీగానే ఉండాలి. గుజ్జుగా ఉంటేనే ఈ బాగా దగ్గర కూరనమాట గుజ్జుగా ఉడకనిచ్చుకోవాలి. కర్రీ మొత్తాన్ని కూడా బాగా దగ్గర ఉండడం కంటే కూడా గ్రేవీ బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడకనిచ్చుకోవాలి. చేసేయండి. సో ఇలా కర్రీ మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత లాస్ట్ లో మనం ఇలా కొత్తిమీర కరివేపాకుతో బాగా ఉడికిపోయిన తర్వాత దీనిలో మనం కొత్తిమీర కర్రీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే అలాగే మీ పిల్లలకి లంచ్ బాక్స్ దీనిలో మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మసాలా గరం మసాలా లేదు, నేనైతే లంచ్ బాక్స్ నచ్చితే మీరు మసాలా స్టైల్లో ఉంటుంది. చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయింది. చాలా మసాలా అయితే యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.